ఆంధ్రప్రదేశ్లో 2025 పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 10 నుంచి తొలుత ఒంగోలు రీజియన్లో కొనుగోళ్లు చేపట్టి క్రమక్రమంగా ఇతర ప్రాంతాల్లో కూడా కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్టు బోర్డు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రతికూల పరిస్థితులు పొగాకు దిగుబడిపై ప్రభావాన్ని చూపించాయి. డిసెంబర్, జనవరి నెలల్లో అధిక వర్షాల కారణంగా సాగుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. 2-3 సార్లు నాటు వేసుకోవాల్సి వచ్చింది. కొన్ని చోట్ల వర్షాల వల్ల పంట ఏపుగా పెరిగిపోయి ఆకు త్వరగా కోతకు రావడం, వచ్చిన ఆకును కోసుకోవడానికి సమయం చాలక ఇబ్బంది పడటం జరిగింది. సాధారణంగా ఒక కోతలో సేకరించిన ఆకు కట్టలు కట్టి కాల్చడానికి దాదాపు 10 రోజుల సమయం తీసుకుంటుంది. ఈలోగా రెండో కోతకు సిద్ధం చేసుకుంటారు. అయితే నేలలు పదునెక్కి ఉండటం వల్ల మొక్కలు ఏపుగా పెరిగి 3 రోజులకే రెండో కోత వచ్చిన సందర్భం ఏర్పడింది. బ్యారెన్లు లేక కోతలు చేయలేని పరిస్థితిలో కొంత పంట వృధా అయ్యింది. మరికొన్ని చోట్ల ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల బ్యారెన్లు ఖాళీగా ఉండిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం పొగాకు పంట ఎర్లీగానే స్టార్ట్ చేసి వేసుకుని ఉన్నాము. అకాల వర్షాల వలన కలుపులు ఎక్కువ పడి ఖర్చులు ఎప్పటికప్పుడుగా పెరిగిపోయినాయి. లాస్ట్ ఇయర్ జతకి 1,50,000 ఉండే పచ్చా కూలి ఈ సంవత్సరం 2,50,000 అయినది. అదేవిధంగా నాట్లు వేసే వాళ్ళ కానించి కలుపులు తీసే వాళ్ళ కానించి అందరి రేట్లు పెరిగి బేరన్కి వచ్చి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చు అయింది. ఈ సంవత్సరము మాకు యావరేజీ 3,200 రూపాయలు కనుక ఇస్తే గిట్టుబాటు అవుతుంది. 2024-25 సంవత్సరంలో ఈ పొగాకు పంట రైతుల పాలిట శాపంగా మారింది. ఎందువలనంటే ముందు అధిక వర్షాలు పడి దెబ్బతిని పొగాకు మూట కూడా 6,000 రూపాయలు కొనాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇటు ఒంగోలుకి దక్షిణానైతే 3 సార్లు కూడా వేయటం జరిగింది. జనవరిలో పడ్డ వర్షం వల్ల కిందకి మీదకి ఒకేసారి పంట పండిపోవటం వల్ల దాన్ని ఎక్కువ ఆకులు కొట్టి ఇతర కొట్లు వేసి ఖర్చు ఎక్కువైపోయింది. హెక్టార్లు పెరిగి కానీ ఈ సంవత్సరం పరిమాణం చాలా తక్కువ. ఆ క్వాలిటీ కొంచెం పర్వాలేదు. వర్షానికి ముందు వాళ్ళకి నల్లబొగులు కూడా వచ్చింది. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా యావరేజీ 7 క్వింటాలకు పైన రాదు. కాబట్టి గత సంవత్సరాన్ని పోల్చుకొని రైతులు ఈ ఖర్చులని దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో నెక్స్ట్ మళ్ళీ రైతులు బాగుండాలి, వ్యాపారస్తులు బాగుండాలి, అందరికి అన్యోన్యంగా ఉండేటట్టు మార్కెట్లో బాగా కొనాలని మేము ట్రేడ్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రకాశం జిల్లాలో 67,550 హెక్టార్ల పొగాకు సాగుకు బోర్డు అనుమతివ్వగా రైతులు దాదాపు 83,000 హెక్టార్ల వరకు పంట వేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది 162 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లకు బోర్డు నిర్ణయించింది. ప్రకాశం జిల్లాలో 102 మిలియన్ కిలోలు కొనుగోలు చేయనున్నారు. ఈ సంవత్సరం ఈ అధిక వర్షాల కారణంగా ముందు ఎర్లీగా వేసిన ప్లాంటేషన్ అంతా ఒకటికి 3 సార్లు వేయాల్సి వచ్చిందండి. ప్లాంటేషన్ ఖర్చులు విపరీతంగా పెరిగినాయి. ఆ తర్వాత అవేదో కొంత భాగం దెబ్బతిన్నాయి, కొంత భాగం ఉన్నాయి. ఇదండి వెనక లేట్ ప్లాంటేషన్ ఇంకా బాగా ఇబ్బంది అయిందండి. దట్టు మన ఈ ఒంగోలు 2 ప్లాట్ఫామ్ పరిధి, టంగుటూరు ప్లాట్ఫామ్ పరిధిలో ఎక్కువ విలేజెస్ ఈ వర్షాలకు దెబ్బతిని లేట్ ప్లాంటేషన్లో మొక్కలు బతికించడానికే రైతులు నానా తంటాలు పడిపోయారండి. దానికి తగ్గ మార్కెట్ ధర వస్తే గానీ రైతులు ఈ సంవత్సరం ఇదవరండి. ఈ ఏడాది మార్కెట్ ఆశాజనకంగా ఉండొచ్చని, నాణ్యమైన పొగాకు ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయని, ధర కూడా గిట్టుబాటుగా ఉంటుందని బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఆక్షన్స్ 10 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ ఒంగోలు ప్రాంతం నుంచే మొదలు పెడతాము. ఈ సంవత్సరం క్రాప్ చాలా బాగుంది. క్రితం సంవత్సరం కంటే బ్రైట్ గ్రేడ్ ఎక్కువ వస్తుంది. దాదాపు 50% కంటే ఎక్కువ బ్రైట్ గ్రేడే ఉంది. క్రితం సంవత్సరం యావరేజ్ 270 నుంచి 280 రూపాయల దాకా ఉంది. సో రైతులందరూ మంచి ఆశాజనకంగా ఉన్నారు. ఒంగోలు 1 మరియు 2 వేలం కేంద్రాల్లో చూసుకుంటే పంట ప్రీవియస్ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా అంతే పరిమాణంలో పండింది. నార్మల్గా ఈ సమయానికి కర్ణాటక అయిపోయి ఉండాలి. గత 2-3 సంవత్సరాలుగా కర్ణాటకలో తక్కువ క్రాప్ పండుతుంది. అయితే అనూహ్యంగా ఈసారి 90 మిలియన్ల పైన పంట పండింది. అందుకోసం కర్ణాటక ఇంకా ఆక్షన్స్ కంప్లీట్ చేసుకోలేదు. చాలా కొద్ది రోజుల్లో కర్ణాటక ఆక్షన్స్ కంప్లీట్ చేయబోతున్నాము. ఆ తర్వాత సైమల్టేనియస్గా ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆక్షన్స్ సాధిస్తాము. ఏ పొగాకు డిమాండ్ దానిదే. కర్ణాటకకి డిమాండ్ అది ఒక వెరైటీ కేఎల్ఎస్లో పండిన అది న్యూట్రల్ ఫిల్లర్ టొబాకో అని అంటాము. ఇక్కడ ట్రెడిషనల్ పొగాకు అని అంటాము. సో దీని డిమాండ్ దానిదే ఉంటుంది. కాబట్టి రైతులు ఏమి ఆందోళన పడవలసిన అవసరం లేదు. పొగాకు సాగులో ఈ ఏడాది పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో ధర విషయంలో బోర్డు సహకారం అందించాలని రైతులు కోరుతున్నారు.